జీవితంలో సరిపోయేంత నవ్వు ఒక్కరోజే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నా ఫుల్గా. కాలేజ్కి పోదామా వద్దా అనే ధ్యాసలో ఉన్నప్పుడే హ్యాకథాన్కి డాన్స్ వేయాలి, ఇంకా ఫ్రీ అటెండెన్స్ కూడా పడుతుందని గుర్తుకొచ్చింది. అందుకనే టకటక రెడీ అయినా. కాలేజ్కి పోయినాక తెలిసింది ఏంటి అంటే చెర్రీ క్లాస్కి పోయి వస్తా అన్నది. ఇక నేను ఒక్కదానే కూర్చున్నా. అదే టైంలో రేలంగి మావయ్య అదే జస్టిన్ అన్న వచ్చిండు. కొంచెం సేపు ప్రాక్టీస్ చేసినాం సీనియర్ అక్కాస్తో. సోకులు పడి అలసిపోయినాం. చెర్రీ మిస్ అవుతుందని జేఓఈ నుండి తీసుకొద్దామని పోతే ఆఫ్టర్నూన్ పంపిస్తామన్నారు. ఇక మూసుకొని అక్కడ నుండి వచ్చేసినాం. ఇక చాలా కష్టపడ్డామని అక్కడ ట్రీట్ ఇచ్చింది. ఎప్పుడు లేనిది హర్షు బాక్స్ తెచ్చింది మధ్యాహ్నం. ఇక ఒక పట్టు పడదామని క్లాస్ కి పోయినా. తినేసి వచ్చి కూర్చుంటే అన్న వాళ్ళు తినడం స్టార్ట్ చేసిర్రు. జస్టిన్ అన్న చికెన్ చేసిండంట. హిస్ పెళ్ళం ఈస్ వెరీ లక్కీ యూనో. ఎందుకు పొట్ట చెక్కలా ఎలా నవ్వుకున్నా అంటే జస్టిన్ అన్న సాయిత్ అన్న వాళ్ళ వల్లనే. వీళ్ళిద్దరితో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ముఖం మీద స్మైల్ వస్తుంది. పొద్దునంతా డాన్స్ ప్రాక్టీస్ చేసి అలసిపోతే ఈవినింగ్ మొత్తం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసినాం. ఇక కల్చరల్స్ అయిపోయినాక ఉందాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ డేనే ప్రాక్టీస్ ఉందని హాస్టల్కి వెళ్ళిపోయినాం. ఇక